వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించబడినవి. ఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. 101 సమస్యలు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. హాస్టల్లో సౌకర్యం లేకపోవటం వల్లనే విద్యార్థి ట్రైన్ ప్రమాదంలో మృతి చెందాడని విద్యార్థి విద్యా సంఘాల ఆరోపణ. భక్తుల శివనామస్మరణ డప్పుల చప్పుడు, మంగళ వాయిద్యాల నడుమ ప్రథమ నంది తిరునాళ్లను కన్నుల పండుగగా జరిపించారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 90 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఘన స్వాగతం. దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం. బాధిత రైతుల భూముల్లో చిరునవ్వు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి సభ్యత్వాల నమోదుకు అధికారులందరూ సహకరించాలి. డీటెయిల్స్ లోకి వెళితే నంద్యాల జిల్లా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని, ఇష్టానుసారంగా రెడ్రెస్ చేయకుండా సానుభూతిలో పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్ జి రాజకుమారి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించిన డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది జిల్లా, మండల స్థాయి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వయంగా సమీక్షిస్తున్నప్పటికీ సీరియస్ గా తీసుకోకుండా ఎండోర్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ఆదేశించారు. సరైన రీతిలో ఎండోర్మెంట్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎంఓ కార్యాలయం నుండి వచ్చిన గ్రీవెన్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయని, పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తమవిగా భావించి జవాబుదారీతనంతో పరిష్కరించాలన్నారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ గిరిజన హాస్టల్లో ఉంటున్న పాలిటెక్నిక్ విద్యార్థి ట్రైన్ ప్రమాదంలో మృతి చెందాడు. విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. విద్యార్థి మృతి చెందడానికి కారణం హాస్టల్లో సరైన వస్తువులు లేకపోవటమే అంటున్నారు. కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో మొత్తం విద్యార్థుల పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున హాస్టల్లో ఉంటూ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సతీష్ బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో అంతా చీకటిగా ఉండటంతో విద్యార్థి రైలు రాకను గమనించకపోవడంతో రైలు ప్రమాదానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
సమాచారాన్ని అందుకున్న తల్లిదండ్రులు మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లనే పాలిటెక్నిక్ విద్యార్థి సతీష్ మృతి చెందారని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. గిరిజన సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పట్టించుకోకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఎస్ఎఫ్ఐ నాయకులు సందీప్, కిషన్ నాయక్, దళిత సంఘం నాయకులు బెనహర్ ఆరోపించారు. అదేవిధంగా హాస్టల్లో కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవటం, హాస్టల్కు రక్షణ కూడా లేకపోవటం వంటి సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోయారు. తల్లిదండ్రుల మా కాడికి రావడమే వద్దు. తల్లిదండ్రుల కాడికి పోయి చనిపోయిన కాడికి పోయి చూడమని చెప్పినాము. మనుషులు చచ్చిపోయినా కానీ లెక్కలేదు సార్. ఏం సార్ లేకంటే 2 నెలలు మేడం చూడ ఎన్నిసార్లు చెప్పినాం సార్. ఎన్నిసార్లు తిరిగి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు సార్ మా హాస్టల్కి. బాబు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను రిపోర్ట్ తీసుకుంటాను. సరేనా? మీ బాధని నేను తీర్చలేను. ఎందుకంటే అన్ని వచ్చే కోడి పోగొట్టుకోడి అంటే మాటలు కాదు. పొద్దున్న ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లోడు ఈ విధంగా అయ్యాడంటే ఎంత బాధ అంతే కదా. జిల్లాకి బాధ, తల్లిదండ్రుల బాధనైతే మేము తీర్చలేము. అటు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న పిల్లోడు మనకి ఏదో కొంత అవకాశం లేకే కదా మనం జాయిన్ చేస్తాం. పిల్లోడు మంచి భవిష్యత్తు రావాలి. నాకైతే చాలా బాధ వేసింది. మీ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మరో 2 పిల్లలు ఉన్నారు. నేను రిపోర్ట్ తీసుకుంటాను. నా వైపు హోల్ హార్టెడ్గా ఎంత సపోర్ట్ ఇవ్వగలిగారో అంత సపోర్ట్ నా వైపు నుంచి నేను సరేనా? భక్తుల శివనామస్మరణ, డప్పుల చప్పుడు, మంగళ వాయిద్యాల మధ్య ప్రథమ నంది తిరునాళ్లను కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా ప్రథమ నందీశ్వరుడికి బిల్వ, గులాబీ పుష్పాలతో, కేదేశ్వర అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు పండితులు. అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవటానికి వందలాది మంది భక్తులు క్యూ కట్టారు. అనంతరం క్షేత్రంలో తిరునాళ్ల ఉత్సవం నిర్వహించారు. నంది వాహనంపై స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయ మాడవీధుల్లో రజమోత్సవాలను నిర్వహించారు. నంద్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన కళాకారులు చెక్క భజన, కోలాటాలు ప్రదర్శించారు. నేరొచ్చింది ఇదే ఇక్కడ కాబట్టి నిజంగానే మున్సిపల్ కమిషనర్ ఏమంట గారు ఇక్కడే ఉన్నాం సార్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ ఫిర్యాదుదారుల నుంచి 90 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలోని చట్టపరంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారాలను చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత అధికారులతో చట్ట పరిధిలోని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. శ్రీశైల బెమరాంబ మల్లికార్జున స్వామి వార్లను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, అర్చకులు వారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థానిక మల్లికార్జున సత్రాన్ని మంత్రి, ఎమ్మెల్యే సందర్శించారు. సత్రం ప్రతినిధులు వారి సత్కరించారు. వారి వెంట సీఐ ప్రసాదరావు, స్థానిక తెదేపా నాయకుడు యు శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. నంద్యాల జిల్లా గత 12 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత భూ ఉత్తర్వులు బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి వివిధ చిక్కుముడులతో పెండింగ్లో ఉండి పరిష్కారం కాని సమస్యలను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపమన్నారు. మరియు భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దారులు, ఆర్డీఓలు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారని, బాధిత రైతులు విన్నవించడంతో ఇందుకు సంబంధించిన రికార్డులను క్షేత్రస్థాయిలో నుండి తెప్పించుకొని భూ సమస్యలను పరిష్కరించామన్నారు. తహసీల్దారులు, ఆర్డీఓలు, సెక్షన్ సిబ్బంది త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. బాధితులు సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ నిషేధిత జాబితా నుండి నోటిఫికేషన్ పై చేయాలని రిజిస్ట్రార్ను కలెక్టర్ను ఆదేశించారు. దాని నిమిత్తం కనీసం అంటే 20 సార్లు స్పందనలు ఈ పేపర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. చూడండి మేడం, 20 సార్లు వచ్చినప్పటికీ ఒకసారి పోతే ఆర్ఎక్స్ పే చేయమంటాడు, ఇంకోసారి పోతే మాన్యువల్ ఇష్యూ చేయమంటాడు, ఇంకోసారి పోతే ఆన్లైన్ ఇష్యూ చేయమంటాడు, ఇంకోసారి ఇంకా రోజు ఒక పర్యానికి ఒక సబ్జెక్ట్ ఇస్తారు. కనీసం ఒకసారి అవన్నీ క్లుప్తంగా చెప్తే మేము తీసుకొచ్చి సిద్ధంగా ఉంటాం కదా, ఆ విషయం చెప్పేది. ఇప్పుడు 3 నెలలకు ఒకటి చెప్తారు. ఇది మేడం విషయం. ఇక్కడికి వచ్చేసినటువంటి అధికార యంత్రాంగానికి నా హృదయపూర్వక నమస్కారం. నేను నా పొలాన్ని 22A నిషేధిత భూముల జాబితా కింద పెట్టినారు 2018 సంవత్సరంలో. దాని గురించి
రెవెన్యూ డిపార్ట్మెంట్కు విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి నుంచి ఆర్డీఓ గారి నుంచి మన కలెక్టర్ ఆఫీస్ గారి వరకు అప్లికేషన్ పెట్టాము. అంటే ఇంచుమించు 4 నుంచి 5 సంవత్సరాలు పట్టిందండి నా పరిష్కారం క్లియర్ అయ్యేంత వరకు. ఇప్పుడు వచ్చిన మన మేడం గారు దీని గురించి శ్రద్ధగా ఆలోచించి నా సమస్యను పరిష్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఫైల్ కోసం అమ్మ నాన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు మేడం. 2018 నుంచి తిరుగుతున్నాం. వాళ్ళు మిస్ వాళ్ళు అయినారు, తిరగలేకపోతా. దాని గురించి నేను హ్యాండిక్యాప్డ్ మేడం. చాలా సంవత్సరాల నుంచి తిరిగి ఏడుపు కూడా వచ్చేస్తుంది నాకు. అసలు ఇన్నాళ్ళకి మాకు సమస్య పరిస్థితి. చాలా థ్యాంక్స్ మేడం. ప్రజలకు న్యాయం జరగాలనే కదండి ఇన్ని చేశారు. ఇప్పుడు ప్రధానంగా మేము వచ్చిన తర్వాత నంద్యాల కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో సమస్యలు పరిష్కారం చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా కృతజ్ఞతలు మేడం. మీలాంటి ఆఫీసర్లు దేశానికి అవసరం, రాష్ట్రానికి కాదు. చాలా చాలా వెరీ మచ్ అప్రిషియేటెడ్. కృతజ్ఞతలు. చాలా చాలా ఇలాంటి ఆఫీసర్లు దేశానికి అవసరం. థ్యాంక్ యూ రెవెన్యూ టీమ్. కలెక్టర్ కార్యాలయంలో స్పందన హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ మరియు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా గారు జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యత్వాలు నమోదుకు తమ శాఖల ద్వారా ముక్కుముడిగా కృషి చేయాలని, అదేవిధంగా 2025 జనవరి నాటికి ప్రతి నియోజకవర్గంలో 1000కి పైగా సభ్యత్వాలు నమోదు అయ్యేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుందామని, తద్వారా ప్రతి నియోజకవర్గం కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్, డిజాస్టర్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కేంద్రం, రెడ్ క్రాస్ కార్యాలయం ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో ప్రజలకు రెడ్ క్రాస్ సేవలు అందేలా కృషి చేద్దామని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా, రెడ్ క్రాస్ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురూజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారి సూచన మేరకు జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కొరకు రాష్ట్ర రెడ్ క్రాస్ పంపిణీ విలువైన 95 బెడ్ షీట్లను కలెక్టర్ గారి చేతుల మీదుగా సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. రెడ్ క్రాస్ టీచర్స్ దగ్గర నుంచి వాలంటరీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాలంటరీగా 1000 రూపీస్ మెంబర్షిప్. ఎందుకు ఇది అడుగుతున్నాను మీకు తర్వాత చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫార్మ్స్ ఉంటాయి, చాలా మంది అసోసియేషన్స్ ఉంటారు, విలేజ్ ఎల్డర్స్ ఉంటారు, మనకి ముందుకు సపోర్ట్ ఇవ్వడానికి రావాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని వైస్ ప్యాటర్న్ గా చేరమని అడగచ్చు. ప్యాటర్న్ వైస్ ప్యాటర్న్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. అదే లైఫ్ మెంబర్షిప్ అయితే మన స్టేట్ హెడ్ దగ్గర నుంచి మీకు వస్తుంది. అండ్ మీకు మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వాళ్ళకు కూడా మేము ఒక ఐడి కార్డ్ ఇస్తాము. సో మెంబర్షిప్ కలెక్ట్ చేయడంతో పాటు 2 ఫోటోస్, ఆధార్ నెంబర్, అడ్రస్ కూడా ఉండాలి. అందుకని మీకు ప్రొఫార్మా ఇస్తున్నానని చెప్తున్నాను. డిప్యూటీ సిఇఓ గారు, డిఆర్ఓ గారు, రెవెన్యూ మొత్తం డిఆర్ఓ అండ్ ఆర్డీఓస్ తీసుకోవాలి. అండ్ ఆల్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ మీరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేస్తే కానీ అవ్వదు. మీరు మెంబర్షిప్ కలెక్ట్ చేసినప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ మనం ఐడి కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి 2 ఫోటోస్, అడ్రస్, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ప్యాటర్న్ సెమీ ప్యాటర్న్ గా చేస్తాము అంటే అది చాలా సంతోషం. వెల్కమ్ చేస్తున్నాను మీ అందరికీ. మంచిది. దీనివల్ల ఉపయోగం ఏంటి? మనం మెంబర్షిప్ కలెక్షన్ కానీ హై ఉంటే స్టేట్ నుంచే మనకి ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఎంత మెంబర్షిప్ ఉండాలి, మనకి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ రావాలి అంటే ఒక కాన్స్టిట్యున్సీలో మినిమం 1000 మెంబర్షిప్స్ కానీ మనం చేస్తే మనకి గవర్నమెంట్ నుంచి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఫెసిలిటీ వస్తుంది. సో మన జిల్లా 7 కాన్స్టిట్యున్సీస్ లో కలిపి 7000 మెంబర్షిప్ చేయడం మనకేం కష్టమైన పని కాదు నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జనవరి మొదలయ్యే సమయానికి మన 7 కాన్స్టిట్యున్సీస్ లో కూడా రెడ్ క్రాస్ వాళ్ళని 7 బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ వస్తే బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు దూరం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, జీజీహెచ్ నంద్యాలకు కొంత బ్లడ్ ఇస్తూ ఉన్నాం, మిగతాదంతా కూడా కర్నూలు జీజీహెచ్ కు వెళ్ళిపోతుంది.
మేడం గారు, నేను చాలా జిల్లాల్లో హాస్టల్స్కి ఏదైనా హెల్ప్ చేయమని చెప్పి చాలా ఆర్గనైజేషన్స్కి అడిగాను అని చెప్పి చెప్తేనే మేము రెడ్ క్రాస్ స్టేట్ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు దాదాపు చాలా పెద్ద బెడ్షీట్ ఫస్ట్ విడతగా 100 బెడ్షీట్స్ ఇచ్చారు. ఈరోజు మేడం గారి చేతుల మీదుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తాము. త్వరలో కూడా ఇంకా కొత్త స్వచ్ఛంద సంస్థలు చలికాలంలో హాస్టల్ పిల్లలకు గవర్నమెంట్ మనం అందరము ఉంటే గవర్నమెంట్ నుంచి ప్రజలకు సహాయం అందేలోపల తక్షణమే మనం మన వంతుగా వృద్ధ భక్తిగా అందరం సహకరిస్తే పిల్లలకు ఏదైనా కూడా ఎవరికైనా చేయొచ్చు. అలాగే వాళ్ళని కూడా మనం ఒక లీడర్స్ గా తయారు చేసి సమాజంలో ఫస్ట్ సైడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మన సైడ్ మేడం గారు చెప్పిన డిజాస్టర్స్ చాలా తక్కువ, అటు సైడ్ కోస్టల్ ప్రాంతంలో రెగ్యులర్ గా డిజాస్టర్స్ ఉంటాయి. అయినా కూడా మనం సిపిఆర్ అవి కూడా ఇప్పటికీ చాలా చోట మనం కలిపాము. చాలా ప్రాక్టీస్ లో కూడా ఈరోజు సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ ఇచ్చాము. భవిష్యత్తులో మేడం గారు మీ జిల్లా ఆఫీసర్స్ అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి మన జిల్లాలో ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ మీద డిజాస్టర్ మీద ప్రతి స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ అవగాహన వచ్చేలా మీ అందరి సహకారంతో నిర్వర్తిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మేడం చెప్పినట్లు కదా మనం మెంబర్షిప్ చేస్తే గవర్నర్ గారితో మన కలెక్టర్ మేడం గారికి కొత్త జిల్లా నుంచి ఒక అవార్డు వస్తుంది మేడం. కాబట్టి తప్పకుండా హెల్ప్ చేయండి. మేము ఒక గవర్నర్ గారితో ఒక అవార్డు కూడా తీసుకుంటాము. అది నాకు నమ్మకం ఉంది మేడం. అవార్డు గురించి లాస్ట్ టైం గుంటూరులో యాజ్ జాయింట్ కలెక్టర్ యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, చేశాను. మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కాంట్రిబ్యూట్ చేయమంటే దే హ్యాడ్ కాంట్రిబ్యూటెడ్ 7 lakh rupees. సో 7 lakh rupees కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత నంద్యాల వచ్చింది. సో నంద్యాలలో మన టీం ఎంత హెల్ప్ చేస్తారో చూడాలి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించబడినవి. ఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. 101 సమస్యలు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. హాస్టల్లో సౌకర్యం లేకపోవటం వల్లనే విద్యార్థి ట్రైన్ ప్రమాదంలో మృతి చెందాడని విద్యార్థి విద్యా సంఘాల ఆరోపణ. భక్తుల శివనామ స్మరణ డప్పుల చప్పుడు, మంగళ వాయిద్యాల నడుమ ప్రథమ నంది తిరునాళ్లను కన్నుల పండుగగా జరిపించారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 90 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఘన స్వాగతం. దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం, బాధిత రైతుల భూముల్లో చిరునవ్వు, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి సభ్యత్వాల నమోదుకు అధికారులందరూ సహకరించాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.